ది 50 రియాలిటీ షోకి ఇదే నా చివరి ఎపిసోడ్ రివ్యూ. అసలు యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నా, బట్ అట్లీస్ట్ కొంతమందిని ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే రీజన్స్ ఏంటి అంటే షో బాగాలేకపోవడం ఎన్ని ఒకటి పక్కన పెడితే షో నెమ్మదిగా పికప్ అవుతుంది, మేబీ ఫర్దర్గా బాగుండొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే నేను ఒక 20,000 వ్యూస్ అని ఎక్స్పెక్ట్ చేశాను, అట్లీస్ట్ 15 మినిమం 10K అయినా సరే ఏదో అనుకోవచ్చు. మరీ 5K వ్యూస్ వస్తున్నాయి. అది ఏం జరిగిద్దంటే నా ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయని కాదు, నేను స్టడీ చేశాను. యాక్చువల్గా ఛానల్ అల్గారిథం దెబ్బతీసేస్తుంది, ఛానల్ గ్రోత్ని దెబ్బతీస్తుంది, ఛానల్ కూల్ డౌన్ అయిపోద్ది. సో అది మనకి లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ కొట్టింది. మళ్ళీ మనం బిగ్ బాస్ టైంకి మన ఛానల్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయి ఇంకా ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళకుండా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో దానికోసం దీన్ని పక్కన పెడతా. అంటిల్ అన్లెస్ ఏదైనా ఎక్స్ట్రాడినరీగా జరిగితే, ఏదైనా రీక్యాప్గా 3 రోజులకు ఒకసారో లేదంటే వారానికి ఒకసారి ఏదైనా మాట్లాడతాం, లేదంటే ఆ పర్టికులర్ రోజులు ఏదైనా జరిగితే మాట్లాడతాను తప్పితే అదర్వైజ్ ఇంకా డైలీ ఎపిసోడ్ రివ్యూస్ అయితే మాత్రం ఉండవు. 10, 15, 20 వచ్చుంటే ఖచ్చితంగా చేసేవాడిని, ఎనర్జెటిక్గా చేసేవాడిని. బట్ ఇంకొంచెం వచ్చుంటే ఏదైనా చేసేవాళ్ళం కానీ, బట్ మరి అంటే ఆ షో మన వాళ్ళకి ఎక్కలేదు, ఆ షో హిందీ వాళ్ళకి ఎక్కలేదు, ఇంకా మన వాళ్ళకి ఎక్కడ ఎక్కిద్ది ఎక్కలా. బట్ కొన్ని పార్ట్స్గా కొన్ని బాగుంటున్నాయి. నిన్న బాగుంది ఎపిసోడ్, ఈరోజు కూడా ఒక పార్ట్ వరకు పర్లేదు, సోది ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఓకే. సో ఇక్కడ నుంచి మనకి డైలీ ఎపిసోడ్ రివ్యూస్ ఉండవు. ఇదే మన లాస్ట్ ఎపిసోడ్ రివ్యూ. ఏదైనా ఎక్స్ట్రాడినరీ జరిగితే చెప్తాను, అదర్వైజ్ ఇంక మనం దీని గురించి మాట్లాడుకోం. చలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మ్యాటర్ ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ గేమ్ చూశాను అబ్బా, టాస్క్ చూశాను, ఎక్స్ట్రాడినరీ టాస్క్ ప్లే చూశాను నేను. నాకు భలే అనిపించింది, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సింపుల్ టాస్కే, వినంగానే అంతేనా అనిపిస్తుంది, కానీ చాలా కష్టమైన టాస్క్. మీకు కూడా అనిపిస్తుంది కష్టమని, ఏంటి అని చెప్తా. ఆ ప్లే చూసాక నాకు మతిపోయింది. ఇది కదా కావాల్సింది. ఇలాంటివి ఎక్కువ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాస్క్ బేస్డ్ షో ఇది, పర్సనాలిటీ బేస్డ్ షో కాదు కదా. మేజర్గా టాస్క్ అలయన్సెస్ అవి అలాంటివన్నీ పెట్టుంటే అందరూ చూస్తారు. సోదే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గొడవలు ఎక్కువ ఉంటున్నాయి, అవన్నీ ఎవరికి అవసరం లేని విషయాలు. బయట ఉన్న రచ్చంతా లోపల పెట్టుకున్నారు. ఎవరికి అవసరం, ఎవరికి కావాలి నాకు అర్థం కాలే. చలో, ఎనీవే, సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళందరూ కొద్దిగా సోదేసుకున్నారు. ప్రిన్స్, శివ్, టోమర్ వీళ్ళందరూ కలిసి ఏదో జోకులు వేసుకుంటా ఉన్నారు. ప్రిన్స్ ఏదో తనకు కొంచెం ఎక్కువగా కామెడీ కోసం ఎక్కువగా చెప్తున్నాడు, ఏదో ఫేక్నా అంటారు కదా, గొప్పలు చెప్పుకోవటం అది చేస్తూ ఉన్నాడు. ఇంకో సైడ్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్, శృతిక, చాహత్ వీళ్ళందరూ ఉన్నారు. చాహత్ ఏమంటుందంటే రజత్కి కాంజాది అంటే చాలా ఇష్టం అయ్యి అని చెప్పి ఆ ఊరికి రాండి అని చెప్పి వెళ్ళిపోగానే శృతిక అంటది రజత్ కాంజాది ఏమో కానీ రజత్కి చాహత్ అంటే మాత్రం చాలా ఇష్టం, చాహత్ కూడా ఇష్టం అనుకుంటా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. నీలమ్ము టీవీలో చూపిస్తారు కదా, అక్కడ చెప్పిద్ది చాహత్కి కూడా రజత్ అంటే ఇష్టమే, ఎందుకంటే హెడ్ మసాజ్ చేయటం, తను ఏం చెప్పినా వినటం, తను సేవ్ చేయటం, సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనం అబ్జర్వ్ చేసింది సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి అప్పటి నుంచో. దాని తర్వాత ప్రిన్స్ అండ్ శివ్ ఇంకా ఆ గొప్పలు చెప్పుకుంటారు ఊరికి. నేను సరదాకి యాక్చువల్గా మా ఇద్దరం షో చేద్దాం అనుకున్నాం, అది బాయ్ మన ఇద్దరం కొట్టుకుంటా అని చెప్పి ఇంకో 50 మందిని తీసుకొచ్చాం. వీళ్ళకి మేకప్ వేయటం నేనే నేర్పించా, వీళ్ళకి డాన్స్ వేయటం నేనే నేర్పించా, ఈ షో నేనే నేర్పించా, అవన్నీ చెప్తా ఉంటాడు. దాని తర్వాత కటారి అని చూస్తే ఆ కటారి ఉన్నాడు చూసావా, వాడికి నువ్వే నేర్పించంటే వాడిని ఒక్కడికే నేనేమి నేర్పించలేదు, అందుకని అలా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద జోకేసుకుంటారు. అలాగే నిక్కీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతకుముందు ఏం బాగుండేది కాదు, తర్వాత నేనే బీప్ చేశాను, అక్కడ బీప్ చేసి నేనే సజెస్ట్ చేస్తా అలా అయిందని చెప్పారు. దాని తర్వాత కాకా వస్తాడు, కాకాకి పాట నేర్పించుకుందని నేనే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ పెద్ద జోక్ వేస్తాడు. అదేంటంటే ఒక్కడు చెప్తాను, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రామిస్గా ఏంటంటే ఒక విషయంలో మాత్రం కేవలం నేనే చేశాను, నా హస్తమే ఉంది, ఇంకెవరు లేరు ఏంటి అంటే యువక తెల్ల అవటం అని చెప్తాడు. క్రింజిగా అనిపించింది కదా మీకు. యాక్చువల్గా యువక వాళ్ళ వైఫ్ అనమాట. సో అక్కడ అది పేలుతుంది, అలా వాళ్ళ వైఫ్ కాబట్టి, వేరే వాళ్ళు కాకపోతే కాదు కానీ వైఫ్ కాబట్టి. సో అలా జోకేసి అలా ఏదో కామెడీ చేసుకుంటున్నారు. ఇంకో సైడు ఈ శివత్ కొంచెం ఫ్లట్టింగ్ అన్న సాగుతుంది. రిద్ది తన చూడటం మిగతా వాళ్ళు ఈ కృష్ణ షాఫ్ వీళ్ళందరూ దాన్ని గమనించడం, దాని గురించి మాట్లాడటం. రిద్ది టీవీలో మాట్లాడిద్ది కేరింగ్ పర్సనే, కానీ తెలియదు ముందుకెళ్ళకి ఏం జరిగిద్దో తెలియదు, ఇప్పటికైతే మాత్రం ఏమీ లేదు అన్న విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత భవ్యకి రజత్కి ఏదో పడలేదు. సో భవ్య సడన్గా ఇచ్చేసింది ఏంటంటే రజత్ ఏదో పెద్దగా గట్టిగా మాట్లాడుతున్నాడని, తనతో ఏదో ఇది చేస్తున్నాడని. అది దివ్య టీవీలో మాట్లాడుతుంది, రజత్ అమ్మాయిలందరూ తట్టగా మాట్లాడతాడు, ఈ భవ్యకి ఎందుకో సడన్గా మరి రజత్ తనతో ఎక్కువ మాట్లాడాలని ఎందుకు కోరుకుంటుంది ఏంటి అని చెప్పి అదో క్వశ్చన్ రైజ్ చేసి అలా ఏదో డిస్కషన్ జరిగింది. దాని తర్వాత లయన్ వస్తాడు. లయన్ ప్లేయర్స్ ఆజోగా ముకాబ్లా. ఈ షోకి ఏదైనా సిల్లీగా క్రింజిగా కామెడీగా ఉంది అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లయనే. చూడటానికి ఇట్లా ఉన్నాడు, ప్లేయర్స్ ఆజోగా అక్కడి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇంకేం చేయలేదండి. అంటే చెప్తున్నాను కదా, ఫీడ్బ్యాక్స్ అన్నీ వస్తున్నాయి, వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా మంచి టాస్క్ ఇది ప్రోమో ప్రకారం ఉంది కానీ బట్ పోయింది జనాల్లో. ఇంకొకసారి పోతే మళ్ళీ ఎత్తుక్కోవడం కష్టం. సో అది సంగతి. ఇంక మన వాళ్ళకి ఎక్కపోతే మన వాళ్ళకి ఏం ఎక్కింది. సో ఇదే లేదు.
ఇప్పటివరకు మీరు 5,15,000 సంపాదించారు, లైన్ క్రేజీ గేమ్స్కి స్వాగతం అని చెప్పి నాకు ఒక 20 మంది కావాలి, మీలో బుద్ధి బలం కండబలం ఉన్నోళ్ళు 20 మంది కావాలి, మీలో మీరు ఎంచుకొని 20 మంది చెప్పండి, ఆపస్ మే డిస్కస్ కరికే అన్నాడు. ఆయన వెళ్ళాడు. ఇక్కడ జరిగిందయ్యా రచ్చ, మామూలు రచ్చ కాదు. మేముంటాం అని చెప్పి కాసేపు గొడవ లోపలాడుకున్నారు. బయట షట్టర్ ఎత్తి బయటికి పంపించగానే అక్కడ ఏముందంటే ఇలా తిప్పుతారు చూడండి, పిండి ఆడిస్తారు, ఆట చెక్కి అంటారు హిందీలో, నేను మర్చిపోయాను ఇందాక అనుకున్నా. చిన్నప్పుడు మేము కూడా తిప్పాము అబ్బా మా ఇంట్లో. సో అది ఆ పిండి ఆడిచ్చేది, గోధుమలు పెట్టేది లేదంటే పెసలు పెట్టేది, ఆ పిండి ఆడిచ్చేది, రుబ్బేది కాదు, ఆడిచ్చేది పొడి పిండి, గ్రైండర్ కాదు. సో అది ఉంది. అదొక 2 టీములుగా 2 వైపులు 2 ఉన్నాయి. ఉండే బయటికి అమ్మాయిలందరూ వెనక తగ్గి ఆ నిక్కీ అందరూ అంటే అబ్బాయిలు ఆడుకోండి, మీరు ఆడుకోండి, మేము కూర్చుంటామని. సో నీలమ్మ వీళ్ళందరూ అప్పటికి ఆడతానంటారు కొంతమంది, అర్చన అందరూ ఆడతానంటారు. అర్చనకి వాళ్ళకి గొడవ ఇద్ది. అర్చన ఏమో నేను ఆడతాను, నాకు ఫస్ట్ ఆడతానంటదన్నమాట, నాకు బుద్ధి ఉంది అంటే, నీకేం బుద్ధి ఉందని దివ్య అంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నాకు బుద్ధి లేకపోవడం ఏంటి, అది ఇది అని చెప్పి అక్కడ చిన్న గొడవలు అవుతాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత లైన్ ఏం చెప్తాడంటే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 టీమ్స్ అయిపోతే ఇక్కడ ప్రిన్స్ వర్సెస్ సిద్ధార్థ్ పెద్ద కూడా కొట్టుకుందాం కొట్టుకోరు. అదే అక్కడ మ్యాటర్. సో ఇక్కడ ఏంటి అంటే దానికి ఒక వీళ్ళే కామెడీ మ్యూజిక్ వేసి అది కామెడీగానే చూపించారు. కానీ నిన్న ప్రోమోలో ఏదో అయిపోతుంది అన్నట్టు అని చూపించారు. అదేమీ లేదు, మ్యాటర్ 0. సరే అంత అయిపోయిన తర్వాత లైన్ ఏం చెప్పాడంటే 2 టీములు ఇటు 10 కావాలన్నాడు. ఆ 10 దగ్గర కూడా మళ్ళీ గొడవ. సో నీలం నేను ఆడతాను అని చెప్పి సిద్ధార్థ తన కోసం ప్లేస్ సాక్రిఫైస్ చేశాడంట. కానీ నీలంని తీసుకోకపోతే మళ్ళీ నీలం ప్లేస్లో ఇంకోళ్ళు వచ్చేస్తే అందుకోసం సిద్ధార్థ గొడవైంది. సరే ఈ టీంలోంచి ఒకళ్ళు వచ్చి ఈ ఆట ఇది తిప్పాలి. మిగతా 8 మంది ప్లేయర్స్ ఆ పిండిని పాస్ చేసుకొని అక్కడ బాస్కెట్ ఉంది అందులో వేయాలి. సింపుల్. ఇక్కడ అమ్మాయిలందరూ చెప్పంగానే ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఉంది. అదేంటంటే చేత్తో పాస్ చేయకూడదు, కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డ్స్ నోట్లో పెట్టుకొని ఆ కార్డ్స్లోంచి కార్డ్స్ ఇంకొకరు పాస్ చేసుకొని వాళ్ళు నింపాలి. ఎవరైతే ఎక్కువ నింపుతారో వాళ్ళు విన్ అయినట్టు. ఇది చెప్పగానే అమ్మాయిలందరికీ ఈజీగా అనిపించిందిగా, పాస్ చేయడం ఒక్కళ్ళే తిప్పడం, మిగతా వాళ్ళందరూ పాస్ చేసుకోవడం. ఒక సైడ్ ఏమో వీళ్ళు విక్రాంతిని చూస్ చేసుకుంటారు, ఇంకో సైడ్ ఏమో మిస్టర్ ఫైజ్ని చూస్ చేసుకుంటారు తిప్పడానికి. ఇంకేముంది ఈజీ కదా, ఇంకా అమ్మాయిలందరూ మేము ఆడతాం గొడవ చేస్తారు. ఇక్కడ ఇంకా రచ్చ అవుతుంది. అయ్యంగానే ఏం చేస్తారంటే లైన్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు సామాన్లు. సో దట్ మీన్స్ టాస్క్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. లోపలికి వెళ్ళాక దీని గురించి డిస్కషన్. కొంతమంది సైడ్ నుంచి ఉంటారు, కొంతమంది ఇంకా అరుచుకుంటూనే ఉంటారు. ఇంకా రచ్చగా ఉంటుంది. ఇదే అరుచుకోవటం రచ్చ పెద్ద గోల అయిపోయింది. నెక్స్ట్ ఇది చాలా రాశాను, ఇదంతా వేస్ట్. నెక్స్ట్ లైన్ వస్తాడు. లైన్ వచ్చి ప్లే అదే ఎంత బాగానే వచ్చింది. ప్లేయర్స్ డేర్ ఆర్ నో డేర్ గేమ్కి రెడీగా ఉన్నారా? సో డేర్ ఆర్ నో డేర్కి రెడీయా? సో ఇక్కడ ఏంటంటే మీలో ఎవరైతే బుద్ధి బలమా కండబలమా అమ్మాయా అబ్బాయా ఇదన్నీ కాదు, ఒకళ్ళని చూస్ చేసుకొని నా దగ్గరికి పంపించండి. వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తా, డేర్ ఇస్తా. ఆ డేర్ కనుక ఫినిష్ చేస్తే 2 లక్షలు పీపుల్ అది ఫ్యాన్స్ మనీకి యాడ్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు ఫినిష్ చేయకపోతే 2 లక్షలు మైనస్ అవుతాయి. మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి, అమ్మాయి అబ్బాయి డజంట్ కేర్ అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ గొడవ. నేను ఆడతా. ప్రిన్స్ సజెస్ట్ చేస్తాడు విక్రాంత్కి ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు, అందరూ వెళ్తాను కానీ విక్రాంత్ వెళ్ళట్లేదు, విక్రాంత్ తీసుకున్నాను. వీళ్ళు ఇక్కడ 2 గ్యాంగ్లు ఉన్నాయి అబ్బా, ఒకటి టీవీ గ్యాంగ్, సెలబ్రిటీస్ గ్యాంగ్, సోషల్ మీడియా గ్యాంగ్. ఒకదానికి ప్రిన్స్ నాయకత్వం ఇచ్చినట్టు కనిపిస్తాడు, ఒకదానికి రజత్ నాయకత్వం ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. రజత్ వాళ్ళేమో ఒప్పుకోరు, మేము ఆడతాం అందరూ ఆడేవాళ్ళందరూ లేని ఉంచండి, ఆడవాళ్ళందరూ ఓటేస్తా ఉంటే ఇటో 10 మంది ఉంచుంటారు మెట్లెక్కి. తర్వాత మళ్ళీ రచ్చ అంతా అయిన తర్వాత చివరికి రజత్ కూడా ఒప్పుకుంటాడు. ఫైజ్ సజెస్ట్ చేస్తాడు, అటు ఇటు 2 వైపులా ఒప్పుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు ఎవరంటే విక్రాంతే. సో విక్రాంత్ని సజెస్ట్ చేస్తారు, రజత్ కూడా ఓకే అంటాడు. సో విక్రాంత్ లోపలికి వెళ్తాడు. విక్రాంత్ అంటే భోజ్పురి ఆయన అనమాట, యాక్టర్. సో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బెలూన్స్ ఉంటాయి. మళ్ళీ లయన్ స్టార్ట్ చేస్తాడు. ఇలా టాస్క్ ఏంటంటే బెలూన్ని గాల్లో ఉంచాలి. ఎంతసేపు? 5 నిమిషాలు. ఓకే. ట్విస్ట్ ఏంటంటే ఊదుతా, ఉఫ్ఫు అని ఊదుతా. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 నిమిషాలు గాల్లో ఉంచాలి. మీకు గుర్తుందా, మనకు కూడా ఒక టాస్క్ జరిగింది తెలుగు బిగ్ బాస్లో. కింద బెంచ్ కింద నుంచొని పైనుంచి వీళ్ళు బెలూన్ వేస్తే ఉఫ్ఫు అని చెప్పి ఊదుతూ ఉండాలి అని చెప్పి. నేను ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ కనెక్ట్ చేస్తాను చూడండి. ఉఫ్ఫు ఊదుతూ ఉండాలంటే ఎవరు మన కొద్దిగా కూడా వదలపోయారు. కనీసం 20 సెకండ్లు 30 సెకండ్లు కూడా ఉంచలేపారు. దాంతో ఏమైంది, అది మొహం మీద పడి దాన్ని గుచ్చుకొని పేలిపోయింది. అలాంటిది 5 నిమిషాలు బెలూన్ని ఊదుతూ ఉంచాలి అంటే ఎట్టారా పాసిబుల్ అయింది? అవ్వదు కదా. వీళ్ళందరూ అనుకున్నారు ఇది అస్సలు పాసిబుల్ కాదు, బయట నుంచి అనుకున్నారు అనమాట, ఇది అసలు పాసిబుల్ కాదు. పైగా తను గాలి పీల్చే వాళ్ళకి లంగ్స్లో అంత ఊది అంత బలం ఉండదు. సో ఇది అసలు పాసిబుల్ కాదు అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఇంక అయిపోయింది అన్నట్టు లైట్ తీసుకుంటే విక్రాంత్ ఏం చేస్తారు తెలుసా, బెలూన్ తీసుకొని, నాకు బల్లు అనిపించింది అబ్బా, ఆనెస్ట్గా చెప్తున్నా, ఇలాంటి ప్లేని ఎంత మట్టుకు చూడాల.
ఇలాంటి లాజికల్గా ఇలా అప్లై చేసి ఇలా చేయాలి అని చెప్పి. మరి తనకే వచ్చిందా, అక్కడ ఇంకోటి ఏదైనా జరిగిందన్నది నాకు తెలియదు, మన చూపిలా. బట్ ఎక్సలెంట్. ఏం చేశాడంటే ఆ బెలూన్ తీసుకెళ్ళి ఒక కార్నర్కి వెళ్ళిపోయాడు. కార్నర్ ఇట్లా ఉంటుంది కదా, వీ షేప్ కార్నర్, ఇట్లా ఉండి గోడ ఇట్లా ఎండ్ అయ్యి మళ్ళీ అలా తిరుగుతుంది కదా, అలా వీ షేప్ కార్నర్లోకి వెళ్ళి నుంచున్నాడు. నుంచొని అక్కడ బెలూన్ని, అదే నార్మల్ కార్నర్ అంతే, అక్కడ బెలూన్ని పైన పెట్టుకొని వదిలి అక్కడ ఊదుతూ ఉన్నాడు. ఉఫ్ఫు 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 అని చెప్పి అక్కడ పైకి పెట్టి ఊదుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమైందంటే ఎగ్జాక్ట్గా పైకి 90 degreesలో వదాల్సిందే, సిటీ లేదు. ఇలా స్ట్రైట్గా అంటే బెలూన్లో పడితే స్ట్రైట్గా ఊదినా కూడా ప్రెషర్ గాలి అనేది ఇంకా పైకి తంతా ఉంటుంది. సో మన మెడ పట్టేయటం కానీ అలా కూడా రాదు. మీకు బాగా గుర్తుంటే మన తెలుగు బిగ్ బాస్లో కూడా ఏం చేశారంటే, నేను జస్ట్ ఒక నిమిషం పేరు మర్చిపోయాను. సంజన గారు బెలూని ఊతారు, మీకు గుర్తుందా చాలాసేపు. అది ఎప్పుడో చూడండి, ఒక సైడ్ కార్నర్ కొన్నట్టు ఉంటుంది. ఆ కార్నర్ కానీ తెలియక చేసింది. అది కార్నర్ కొన్నప్పుడు ఎక్కువసేపు ఉంటుంది. అలా ఆయన ఊతడం స్టార్ట్ చేశాడు. ఇంకా అలా ఊతటం, అది పైకి వెళ్ళటం, ఆయన కొంచెం గాలి పీల్చుకోవడం, ఊతటం, పైకి వెళ్ళటం, ఇంకా అలా మెయింటైన్ చేస్తూ ఉండేవాడికి 5 minutes నుంచి 4 minutes, 4 minutes 3 minutes కింద వీళ్ళు గోల మొత్తం అంతా యూనిటీగా అయిపోతారు. యూనిటీగా అయిపోయి ఇంకా ఊతానే ఉంటాడు, వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కింద నుంచి ఆ రూమ్లో గరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మధ్యలో వీళ్ళు టీవీలో మాట్లాడటం కూడా చూపిస్తూ ఉంటారు కదా, సో చూపిస్తూ ఉంటారు. విక్రాంత్ ఏమంటే 2 minutes 2 minutes కూడా చేయలేరు అనుకున్నాం, బట్ అందరూ ఎంకరేజ్ చేస్తే, విక్రాంత్ టీవీలో మాట్లాడతారు, టాస్క్ అతను, అందరూ ఎంకరేజ్ చేస్తే ఎంత పవర్ వస్తుందంటే అంత పవర్ వస్తుంది, ఫుల్గా పాజిటివిటీ వస్తుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ చూపిస్తుంటారు. వెనకాల జవాన్ బీజిఎం వేస్తారు, ఆమెకి ఇంకా సాంగ్ అది ఉంటుంది బీజిఎం, అది వేస్తారు, ఊతుంటాడు, కింద గోల నెక్స్ట్ లెవెల్. కృష్ణ వీళ్ళందరూ అసలు ఫస్ట్ టైం ఇంత పాజిటివ్ ఎనర్జీ చూస్తున్నాను హౌస్లో. అందరు కలిసి ఒక్క తాటి మీద ఉంచని అట్లా ఎంకరేజ్ చేయడం. ఇదంతా బయట ఇంకా క్లాక్ ఇంకా టిక్కింగ్ అవుతూ ఉంటుంది. 1 minute వచ్చేసి కింద బయట వచ్చేప్పటికి మోనాలిసా ఏడుస్తూ ఉంటుంది, ఆనంద బాష్పాలు. మోనాలిసా ఎందుకు ఏడుస్తున్నారంటే మోనాలిసా వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ భోజ్పూరి యాక్టర్స్ అనమాట. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ హౌస్లోనే పెళ్ళి అయింది, వాళ్ళున్న సీజన్లో, సీజన్ 10 వాళ్ళున్న సీజన్లోనే. సో ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మోనాలిసాని కూడా చూపిస్తారనమాట. ఏంటంటే విక్రాంత్కి ఇదే ఫస్ట్ ఒక పెద్ద రియాలిటీ షో ఛాన్స్. అందరూ ఏమంటారంటే బయట మోనాలిసా హస్బెండ్ అంటారు, అది నన్ను బాధిస్తుంది, విక్రాంత్ని బాధిస్తుంది. కానీ ఇప్పుడు నాకు విక్రాంత్కి ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలి, తనకు ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి, సో అందరూ తను మనసులు గెలుచుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా ఇది బాగా ఎఫెక్ట్ కొడుతుంది. ఖచ్చితంగా మనసులో అయితే గెలుచుకున్నాడు. ఇంకా 10, 9, 8, 7 ఇంకా ఊతానే ఉంటాడు. ఒకటైపోయినా కూడా అది ఇంకా పడత కింద. నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే సూపర్గా అనిపించింది. ఎగ్జాక్ట్గా బాగా తెలివిగా ఫిజిక్స్ అవన్నీ ఇంకా దాన్ని ఇంకేమంటే ఇదంతా వాడి చేసిన పని అనమాట. ఎక్సలెంట్. అసలు ఎలా వచ్చింది ఐడియా కూడా నాకు అర్థం కాల. సూపర్ గేమ్ ప్లే, బాగా ఆడాడు. ఇంకా మోనాలిసా వీళ్ళందరూ ఇంకా పైకి వెళ్ళిపోతారు. తర్వాత లయన్ వస్తాడు, వచ్చి సూపర్ అని చెప్పనుకుంటా, మీవి లంగ్స్ కాదు పవర్ మిషన్స్, కంగ్రాచులేషన్స్, అందరూ మీ మీద ఏదైతే పెట్టేశారో అది నిజమైంది అని చెప్పి అది ఇది అని చెప్పి పొగుడతాడు. వీళ్ళందరూ పైకి వెళ్తారు కదా, మోనాలిసా ఏడుస్తూ ఉంటుంది, ప్రిన్స్ హమీద్ వీళ్ళందరూ కూడా వెళ్తారు. సో ఎప్పుడైతే విక్రాంత్ బయటకు వస్తాడో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ప్రిన్స్ హమీద్ ఇద్దరు ఎత్తుకుంటారు అన్నమాట, భుజాల మీదకి ఎత్తుకొని అందరూ ఫుల్ కంప్లీట్గా చేర్ చేస్తారు. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. సో బాగా నచ్చింది, ఆ టాస్క్ బాగుంది, తను ఆడిన విధానం బాగుంది. ఇలాంటిది ఏదైనా టాస్క్ అయినా ఓకే. మన ఏదో కరెంట్ షాకులు, మరీ దారుణంగా ఇంకోటి ఏం పెట్టారు, ఆ జంతువుల రిడిల్స్ చెప్పి జంతువుల పేర్లు చెప్పటాలు, ఇవన్నీ ఏందో నాకు ఎన్ని పిల్లబచ్చ గేమ్లు అన్నీ పెట్టి ఇప్పుడు కూడా ఈ ఆట రుబ్బటం, నెక్స్ట్ ఆట మొక్కలతో పాస్ చేసుకోవటం, అదేంటంటే కామెడీ. అంటే గాలి ఊతారు కాబట్టి ముక్కులోంచి గాలి వచ్చినట్టు మొహం మెత్తుల్లిద్ది, పక్కన వాళ్ళు మెత్తుల్లిద్ది అని చెప్పి ఏదో. బట్ ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, ఏ లాజిక్ అప్లై చేశాడు, ఎలా అప్లై చేశారు, ఇలాంటి కొద్దిగా బాగుంటాయి. చిన్నదైనా సరే, సింపుల్ అయినా సరే అది వాళ్ళకి తెలియాలి. టాస్క్ బేస్డ్ షోలో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి అంటే నా ఎక్స్పెక్టేషన్స్ అందరు ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాను, కానీ మెజారిటీకి ఇలా ఉండొచ్చు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చూసిన రియాలిటీ షోస్ని బట్టి. సో ఇలాంటి అయితే బాగుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విక్రాంత్ టీవీలో మాట్లాడతాడు. డేర్ అనేది మేము జనరల్గా చేస్తూ ఉంటాము, గ్రామం నుంచి వచ్చాము, మేము వెనకడికి ఎలా వేస్తాం అనుకున్నారు అది అని చెప్పి, అంటే గెలిచాడు కాబట్టి ఇంకా ఆ మాత్రం షో ఆఫ్ చేయడంలో తప్పలేదు అనిపించింది. దాని తర్వాత ఇంకా భవ్య, అర్చన, దివ్య వాళ్ళ గొడవ, బాబాయ్ భవ్య వర్సెస్ దివ్య పెద్ద గొడవ. దివ్య ఏదో బాత్రూంలో ఉండి టిష్యూ అడిగితే భవ్య ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆడతామన్నాడు, మీకేం బుద్ధి ఉందని ఏదో అనందంటే వాళ్ళేదో హట్ అయ్యారు. సో మామూలు గొడవ కాదు ఇది. సో ఇంకా భవ్యను దివ్య వాళ్ళిద్దరూ ఇక ఓపెన్ అప్ అయిపోయారు. ఆ భవ్య ఏమో ఏంటంటే పాడ్కాస్ట్లో ఏవో చేస్తుందంట. సో తను ఏం చెప్పిందంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లీక్ చేసేసింది. దీపావళికి అందరు టపాకాయలు పిలిస్తే ఇంట్లో పెద్ద టపాకాయలు పేలినాయి, వాళ్ళ రిలేషన్షిప్లో ఏదో గొడవలు వస్తే తనే ఏదో చేసిందని ఏదో చెప్పింది. దాని తర్వాత హస్బెండ్తో ఉండట్లేదని చెప్పింది. ముంబైలో అందరినీ అడుక్కొని ఏదైనా అంటే నేను ఓటీటీ గెలిచానంటది. ఓటీటీ సీజన్ 1 గెలిచింది ఈ అమ్మాయి దివ్య అగర్వాల్. నేను గెలిచానంటది, ఇంక వేరే ఓటీటీ షోలు చేయనంటది. ఇప్పుడు చూస్తే దీనికి వచ్చింది, ముంబైలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఛాన్సుల కోసం దేనికోసం అడిగింది, అది ఇదని ఈ అమ్మాయి చెప్పింది.
ఆ అమ్మాయో నేను రానంటే నన్ను పాడ్కాస్ట్కి 10 సార్లు రా అని రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళాను అయ్యి అని చెప్పి ఆ అమ్మాయి ఒకసారి చెప్పింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మొత్తం అంతా బండారం బయట పెడతానని చెప్పి ఈ అమ్మాయి. ఇలాంటివి ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళ సర్వైవల్ కోసం బండారం బయట పెడతాను ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారంటే నాకేం అర్థమైంది అంటే నేను ఈ షోలు చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తా. మేకర్స్కి ఒక సిగ్నల్ అంటే నాకు పలానా కంటెస్టెంట్స్ కోసం చాలా సీక్రెట్లు తెలుసు, నన్ను గనక మీరు హౌస్లో ఉంచితే నేను అలాంటివన్నీ లీక్ చేస్తాను, నన్ను కనుక మీరు పంపించేస్తే మీరు అలాంటి మిస్ అయిపోతారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏం జరిగింది, ఎందుకు దివ్య వాళ్ళ హస్బెండ్తో ఉండట్లేదా, ఇప్పుడు చాలా క్వశ్చన్ వాళ్ళ పర్సనల్ బయటకు వచ్చింది. అంటే ఆ అమ్మాయి స్వార్థం కోసం వేరే వాళ్ళు బతుకు ఇంకా బయట పెట్టేసినట్టే. డేంజరస్ ఫెలోస్ ఇలాంటి వాళ్ళు అందరూ యాక్చువల్గా. సో ఇప్పుడు మేకర్స్కి అలాంటివి ఏముంటాయి, వాళ్ళకి అలాంటివే ఉండవు కదా. ఓకే భవ్య నుంచితే కనుక భవ్య ఏదో ఒకటి చెప్తా ఉంటుంది. సో షోకి కొంచెం అంటే స్పైసీ వస్తుంది, అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా నిజంగా దివ్య ఏమైంది వాళ్ళ హస్బెండ్తో ఉందా లేదా. మనకు కొంచెం ఇలాంటివంటే మనకి కొంచెం ఎక్కువ కుతూహలం కదా, మనం తెలుసుకోవాలనుకుంటాం. మన మైండ్ సెట్ పక్కన లైఫ్ అంటే సెలబ్రిటీస్ని ఫాలో అవుతామంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఆబ్వియస్గా తెలుసుకోవాలనుకుంటారు. సో అందుకోసం చెప్పేసిన టాక్టిక్ అలాగే ఒక గొడవలాగా ఒకటి క్రియేట్ చేసుకున్నారు అని అనిపించింది నాకు. ఇది జరిగింది. దివ్యకి వెళ్ళి టిష్యూ ఇచ్చి ఆ అమ్మాయి అన్నం తింటే అక్కడ గొడవ, మిగతా వాళ్ళు ఆపుతారు, యువి రెడ్డి వీళ్ళందరూ ఆపుతారు, ఎందుకు తర్వాత మాట్లాడుకోండి అయ్యి అని చెప్పి ఆ అమ్మాయి ఉంది. దాని తర్వాత భవ్య అండ్ సిద్ధార్థ ఆల్కో గొడవ, దాని తర్వాత భవ్య అండ్ రజత్ వాళ్ళదో గొడవ, ఏందో అంతా రచ్చరచ్చగా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ గేమ్స్ కోసం నెక్స్ట్ యానిమల్ ఏం చూస్ చేసుకున్నాడు అంటే మంకీ, షార్ప్ అండ్ స్పీడ్. సో నెక్స్ట్ దాని ప్రోమో కూడా వేశారు. బై నుంచి బాల్స్ ఇస్తూ ఉంటారు, కింద ఉన్న ప్లేయర్స్ వాటిని బ్యాస్కెట్లో పట్టుకోవాలి, వాళ్ళకి ఏదో పవర్ వచ్చిందంట. సో వాళ్ళ పవర్తో వాళ్ళు మిగతా కంటెస్టెంట్స్ని ఎవరినొకరు నామినేట్ చేసి డేంజర్ జోన్కి పంపించడం అలాంటిది ఏదో చేస్తారేమో, అది రేపు తెలిసింది మనకి ఏం చేస్తారు ఏంటని. బట్ మేజర్గా జరిగిన వీళ్ళ మధ్యలో గొడవలు నాకు అసలు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇది ఒక బిగ్ బాస్ లాంటి పర్సనాలిటీ షో కూడా మనం జడ్జ్ చేసి వాళ్ళిద్దరిలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా రచ్చెందుకు, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒక 100 రోజుల షో కాబట్టి వేరేలా చూస్తాం. ఇప్పుడు దీంట్లో అవసరం లేదు కదా, మనం వాళ్ళ పర్సనాలిటీస్ తెలుసుకుని పర్సన్స్ని తెలుసుకునేది ఎందుకు మనకి. ఇక్కడ వాళ్ళ గేమ్ ప్లే ఒకటే కావాలి, వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటి, అలయన్సెస్ ఏంటి, ఎలా బుద్ధి పెడుతున్నారు, ఎలా మైండ్ పెడుతున్నారు, బలం ఎంత చూపిస్తున్నారు, గేమ్ ఎలా టాస్క్ ఎలా ఆడుతున్నారు, అంతే. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకెందుకు, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకెందుకు, ఇంతే. అది సంగతి. చాలా సోదే ఉంది ఒక టాస్క్ తప్పితే. అది కూడా లేకపోయింటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ కూడా కంప్లీట్ ఫ్లాప్. సో ఇది నడుస్తుంది. రోజు నేను చూస్తా, మీరు చాలామంది షో చూస్తారు, మనందరం చూద్దాం. కుదిరితే ఏదైనా స్టేటస్లు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా స్టోరీ ఏదైనా పెడతా ఉంటాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఏదైనా అక్కడ స్టోరీలోనే వీడియో పెడతా, రీల్స్ ఏం చేయండి దీని మీద కూడా. స్టోరీలో ఏమైనా వీడియో లాంటిది ఏదైనా పెడతా చిన్నవి, లేదంటే టెక్స్ట్ రూపంలో ఏదో ఒకటి పెడతాను. అంతా అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే. ఒకవేళ అద్భుతంగా ఉంది, అబ్బో ఇది ఇలాంటిది మీరు తెలుసుకోవాలి ఇలాంటి టాస్క్ కోసం అని అనిపిస్తే దానికోసం ఏదైనా వీడియో చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక వీడియో వేరే దాని మీద మనం మాట్లాడుకుందాం, మన తెలుగు షోస్ కోసం మాట్లాడుకుందాం. ఇంకా దీన్ని కప్పెట్టేద్దాం. చలో తర్వాత దాన్ని రిమూవ్ కూడా చేసేసి నేను వీటిని కూడా డిలీట్ చేసేస్తానేమో. నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. మరి 4,000 80,000 సబ్స్క్రైబ్ పెట్టుకుని 4,000 అంటే అసలు వామ్మో, నాకు నిన్నే భయం వేసింది. సర్లే ఎపిసోడ్ అసలు బాగాలేదు కదా అనుకున్నాను, నిన్న బాగున్నదానికి కూడా రాలా. సో మన వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, పోయింది, డెడ్ అయ్యారు మన వాళ్ళు. ఇంకా ఏం బాగాలేదు అన్నప్పుడు ఎవరు చూస్తారు? సో అందుకోసం అనమాట. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.